హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ టేస్టీ బ్రౌన్ రైస్ దోశ. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం దోశ. సో బ్రౌన్ రైస్ దోశ అండ్ ఇంకా పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది దోశ బ్యాటర్. బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పు 1:3 అంటే 3 కప్పుల బ్రౌన్ రైస్కి 1 కప్పు మినపప్పు తీసుకొని ఒక 7 hours నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఇంకో 7 to 8 hours మనం పిండిని అలాగే ఉంచితే మనకి పిండి అయితే పొంగుతుంది. ఇదైతే ముందు రోజు ఆ ప్రాసెస్ అంతా చేసి నానబెట్టిన పిండి. మనకైతే ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. దోశలు వేసుకోవడానికి మనకి బ్యాటర్ అయితే రెడీ. ఇప్పుడు చట్నీ ప్రాసెస్ చూద్దాము. చట్నీ కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాక అందులోనే కాస్త ఫ్రెష్ పుదీనా వేసుకోండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకాసేపు వేయించాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లో కొద్దిగా పుట్నాలు వేసుకొని ఈ చల్లారబెట్టిన మిశ్రమాన్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా పోపు వేసుకుందాం. పోపు కోసం కొంచెం నూనె, అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, శనగపప్పు కూడా వేసాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి ఇదైతే పక్కన పెట్టుకుందాం. చట్నీలో కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనకైతే బ్యాటర్ ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో దోశలు వేసేసుకుందాము. ఇదైతే మా దోశ పెనం అండి. చాలా మందంగా ఉంటుంది. అప్రాక్స్ 9 kgs దాకా ఉంటుంది. మనం జాగ్రత్తగా వాడుకోవాలి. బట్ ఇది వేడెక్కడానికి మాత్రం టైం పడుతుంది. చూడండి, మా దోశ పెనం అయితే వేడైపోయింది. సో ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. ఇందులో దోశ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. మనకి బయట హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఇది వాడేటప్పుడు అంటే కొంచెం తీసి పెట్టేటప్పుడు మాత్రం వెయిట్ ఎక్కువ కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఈ దోశ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కాలాక తీసేసుకుంటే మనకైతే బ్రౌన్ రైస్ దోశ రెడీ అయిపోతుంది. అలాగే మనకి ఇంకా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. వైట్ రైస్ దోశతో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ దోశ అనేది చాలా హెల్దీ అండి. అండ్ టేస్ట్ కూడా సేమ్గానే వస్తుంది. సో మీరు కూడా తప్పక ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.